నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి 39వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మిత్రులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి పాల్గొని రక్తం ఇవ్వడం జరిగింది. మరి ఇదే కార్యక్రమాలు కాకుండా హెల్త్ క్యాంపు, అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గూడెం విష్ణువర్ధన్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలను కూడా మన అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వారి మిత్ర బృందం కూడా ఎప్పటికప్పుడు ఆయన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మరి ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో పటాన్ చెరువు నియోజకవర్గంలో యువకులకు అందరికీ కూడా ఆదర్శం. చిన్న పెద్ద అని లేకుండా అందరి అభిమానాలు పొందినటువంటి వ్యక్తి మన విష్ణువర్ధన్. మరి ఆయనను మనం స్మరించుకుంటూ ఈరోజు ఆయన బాబాయ్ అయినటువంటి మన గూడెం మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కూడా ధన్యవాదాలు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనేసి కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు మెడికల్ క్యాంప్ మరియు అన్నదాన కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మా విష్ణువర్ధన్ రెడ్డి గారు జ్ఞాపకాలు మరి ఆయన ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో ప్రజలందరి మన్ననలు పొంది ప్రేమాభిమానాలతో ప్రతి ఒక్కరికి ఒక బంధువులాగా, ప్రతి ఒక్కరికి ఒక అన్న తమ్ముళ్ళలాగా పుట్టి పెరిగినటువంటి ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో మరి అందరూ కూడా ఆయన ఆదరాభిమానాలు పొందినటువంటి వ్యక్తిగా వారి దివ్య మిత్ర బృందం ఈరోజు జన్మదిన సందర్భంగా మరి ఈ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి గూడెం మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఏడు జరుపుతూ ఉన్నాం. ఇదే విధంగా ఈ కార్యక్రమాలు జరుపుతూ ముందుకెళ్తాం. విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆత్మ శాంతించాలని ఆయనను స్మరిస్తూ ఆయన పుట్టి పెరిగినటువంటి ఈ యొక్క పటాన్ చెరువులో ఆయన ఆధారాభిమానాలు ఎప్పటికీ ఉండే విధంగా ఆయన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుని మేము ఈ కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తాము. తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేము మా గ్రూప్ అందరం కలిసి సాయి లక్ష్మి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సాయిరామ్ గుప్తా, జగదీష్ అన్న, గాంధన్న, సత్యరెడ్డి అన్న, రెడ్డి అన్న అందరూ కలిసి మేము మిత్రులు అందరం కలిసి ఇక్కడ ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాము. వీరికి అమేద హాస్పిటల్ వాళ్ళు మాకు బాగా సహకారంగా వాళ్ళు ఒప్పుకున్నారు, చేస్తామని వాళ్ళకు వాళ్ళ సిబ్బంది, డాక్టర్స్ అందరికీ మా ఫ్రెండ్స్ తరఫున, మా మిత్రమండలి తరఫున ధన్యవాదాలు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అమేద హాస్పిటల్ నుంచి డాక్టర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కొడుకు జన్మదిన శుభాకాంక్షల తరఫున అమేద హాస్పిటల్ నుంచి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అలాగే దగ్గర శ్రీ సాయి లక్ష్మి డాక్యుమెంట్స్ వాళ్ళ తరఫు నుంచి క్యాంపు నిర్వహిస్తున్నాము. అలాగే ఇక్కడున్న ప్రజలకు అందరికీ ఫ్రీ హెల్త్ క్యాంపు ప్రొవైడ్ చేస్తూ దాంతోపాటు హెల్త్ కార్డు కూడా ఇచ్చాము. నియర్ బై ఉన్న పటాన్ చెరువులో దగ్గరున్న ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరూ వచ్చి మన అమేద హాస్పిటల్కి ఆ కార్డు చూపించి మీరు ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ డిస్కౌంట్ వస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన మన సాయి అన్నగారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము.
జిఎంఆర్ యువసేన, జీవీఆర్ ఫ్రెండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథులుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అభిమానులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రజలు, రోగులకు అన్నప్రసాద వితరణ కూడా చేపట్టారు. ఈ కార్యక్రమానికి గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడి విజయ్, ఏబీవీపీ అశోక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జన్మదిన వేడుకలను కేవలం ఉత్సవాలకే పరిమితం చేయకుండా రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జయంతి సందర్భంగా చేపట్టిన ఈ సేవా కార్యక్రమాల్లో జిఎంఆర్ యువసేన, జీవీఆర్ ఫ్రెండ్స్ సభ్యులతో పాటు స్థానిక నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలతో జయంతి వేడుకలను నిర్వహించడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే సందేశాన్ని నిర్వాహకులు చాటి చెప్పారు. మరిన్ని తాజా వార్తలు, స్థానిక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.